రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోరుట్ల చిన్నారి హితీక్ష మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. చిన్నారి పిన్నిని నిన్నటి నుంచి విచారిస్తున్నారు పోలీసులు. చిన్నారిని తానే చంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మర్డర్ కి ఇంకెవరు సహకరించారు, ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హితీక్షను చంపిన తర్వాత రక్తం మరకలతో ఉన్న చీరను మార్చుకుని పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి ఒక కవర్ పట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాలను పోలీసులు అయితే గుర్తించారు. హత్యకి ఉపయోగించిన ఆయుధం, రక్తం మరకలతో ఉన్న చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, కోరుట్ల చిన్నారి హితీక్ష మర్డర్ కేసులో దర్యాప్తు అప్డేట్స్ ఏంటి? మమత, నిన్న చిన్నారి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికే అనుమానితురాలైన ఈ పాప చిన్నమ్మ, ఎవరైతే బాబాయి భార్య ఉందో, మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ చేసిన తర్వాత మమతే ఈ హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా కాదు, పూర్తి స్థాయి నిర్ధారణకు వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఆ నిందితురాల్ని పోలీసులు విచారించిన తర్వాత ఏ ఆయుధంతో అయితే ఆ పాపను హత్య చేసిందో ఆయుధానికి సంబంధించిన కత్తి కావచ్చు, మరొక ఆయుధం కావచ్చు, ఈ రోజు ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితురాల్ని ఎక్కడైతే ఆయుధం పడేసిందో అక్కడికి తీసుకెళ్లి ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, హత్య చేసిన సమయంలో ఈ నిందితురాలైన మమత కట్టుకున్న శారీ మీద కూడా రక్త మరకలు పడ్డాయి. ఆ శారీని కూడా హత్య తర్వాత ఇంట్లోకి వెళ్ళి పంజాబీ డ్రెస్ మార్చుకొని ఆ చీరను తీసుకెళ్లి అక్కడ దూరంగా 1 కిలోమీటర్ దూరంలో ఆటోలో వెళ్ళి అక్కడ పారవేసినట్లు కూడా ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను ఈ రోజు ఉదయం పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లి ఎక్కడైతే ఆ వస్తువులు పడేసిందో వాటిని రికవర్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం క్లూస్ కూడా పూర్తి స్థాయిలో దొరికినంత వల్ల మమతనే ఈ హత్య చేసినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే ఇది పూర్తి స్థాయిలో అఫీషియల్ గా ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ఎందుకంటే ఒక మమత ఒక్కరి వల్లే ఈ హత్య జరిగిందా, ఇంకెవరైనా కోఆపరేట్ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఆధారాల కోసం ఇంకింత వాళ్ళు టైం తీసుకుంటున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు అయితే ఈ హత్య వెనుక ఏం కారణం ఉండి ఉంటుంది అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఇంట్లో ఈ తోటి కోడళ్ల మధ్య జరిగిన గొడవ, వాళ్ళిద్దరికి పడకపోవడం కావచ్చు, తర్వాత కొద్ది రోజులుగా మనస్పర్ధలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వాటి వల్ల ఈ రాము లక్ష్మణ్ ఇద్దరు మనం అనుకున్నాం కదా, ఈ చనిపోయిన పాప వాళ్ళ తండ్రి, తర్వాత ఇప్పుడు హత్య చేసిన అట్లుగా భావిస్తున్న మమత వాళ్ళ భర్త, ఇద్దరు కూడా కవల పిల్లలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒకటే మొత్తం ఉమ్మడి కుటుంబంగా వీళ్ళు ఇక్కడ ఉంటూ ఉన్నారు. భర్తలేమో దుబాయ్ లో ఉన్నారు, తర్వాత వీళ్ళ మామ కూడా దుబాయ్ లోనే ఉన్నాడు. కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ముగ్గురు ఆడవాళ్ళు, తర్వాత ఈ మమత, తర్వాత నిన్న చనిపోయిన పాప వాళ్ళ తల్లి, ఆ తర్వాత పాప వాళ్ళ అన్న, వీళ్ళు మాత్రమే ఉంటారు మొత్తం. అయితే ఈ కొద్ది రోజులుగా కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు కావచ్చు, తర్వాత ఈ పెద్ద ఆమెకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, తనకు తక్కువ ప్రియారిటీ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ మనసులో పెట్టుకున్న మమత ఒక ద్వేషంతోటో లేకుంటే ఒక జలసీతోటో ఆ కుటుంబంలో నుంచి ఒక పాపను దూరం చేయాలన్న ఒక కక్షతోటి ఇదంతా చేసినట్టు కూడా పోలీసులు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొన్న సాయంత్రం స్కూల్ నుంచి 5 గంటలకు సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన పాప అక్కడ మొహర్రం సందర్భంగా జరుగుతున్న వేడుకలను తిలకిస్తూనే ఒకసారిగా అక్కంచెల్లి కనిపించకుండా పోయింది. ఆ కనిపించకుండా పోయిన పాప కోసం చాలాసేపటి వరకు కూడా వాళ్ళ నానమ్మ వెతికింది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ తల్లి కూడా లోకల్ గా లేదు. ఆ పాప తల్లి నవీన కరీంనగర్ కు వేరే పని మీద వెళ్ళింది. కేవలం ఇంట్లో అత్త ఈ మమత మాత్రమే ఉన్నారు. ఈ మమత కూడా సంఘటన కోసం ఈ పాపతోటి వెతికినట్టుగా కూడా అక్కడ మొత్తం వాళ్ళతో పాటు కలిసి తిరిగింది. కానీ ఎంతకు పాప ఆచూకు దొరికిపోయేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల వెతికిన క్రమంలోనే వీళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మరొక ఇంట్లో బాత్రూమ్ లో పాప మృతదేహం చాలా భయంకరమైన స్థితిలో కనిపించింది. రక్తపు మడుగులో పడి ఉన్న పాపను గొంతు కోసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే పోలీసులు క్లోజ్ టీమ్స్ ను కూడా రంగంలోకి దింపారు, జాగిలాలను కూడా తీసుకొచ్చారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు మనకు సీసీ కెమెరాలని ఇక్కడ కీలక ఆధారంగా మారింది. సీసీ కెమెరాలలో పరిశీలించినప్పుడు హత్య జరిగిన ఇంటి నుంచి ఈ మమత అనుమానాస్పదంగా వెళ్ళినట్టుగా కూడా ఒక దృశ్యాలలో రికార్డ్ అయిన ఒక చేతిలో కవర్ పట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా మమతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు. మమతతో పాటు ఆ ప్రదేశంలో ఎక్కడైతే హత్య జరిగిందో ఆ చుట్టుపక్కల ఉన్న భవన నిర్మాణ కార్మికులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని సాక్ష్యాల కోసం విచారించి వదిలేశారు. అంతేకాదు, ఈ పాప వాళ్ళ నానమ్మను కూడా తీసుకెళ్లి, లక్ష్మిని కూడా తీసుకెళ్లి
వివరాలు అడిగారు. మొత్తం అన్ని దాదాపు ఒక 20-30 మందిని విచారించిన తర్వాత ఫైనల్ గా మమత మాత్రమే పూర్తి స్థాయి అనుమానితులుగా భావించిన పోలీసులు ఆమెను పోలీసులు అదుపులోకి ఉంచుకొని దర్యాప్తు చేసి ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది మమత. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.